మీనాక్షేనా తెలుగు ఇంటర్వ్యూలో కూడా చెప్పా కదా, సంక్రాంతి అంటే కైట్స్, పిండి వంటలు, మీనాక్షి అయితే నేను చాలా హ్యాపీ, అది నాకు ఏమీ ప్రాబ్లం లేదు. ఈ మూడు. సో మీరు పాట పాడేద్దామని ఎందుకు అనుకున్నారు? సింగర్స్ చాలా డబ్బులు ఎక్కువ అడుగుతున్నారు. అంటే మీరు ఎస్పీబీని, ఉదిత్ నారాయణ మిమిక్రీ చేయడాన్ని నేను చూశాను అనుకోండి. టాలెంట్ ఉంది లేదని నేను అంటల్లా. సింగర్స్ చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయారండి. అంతేనా? సో మిక్కీ అన్నాడు నువ్వే పాడేసే అని అన్నాడు. సింగర్ సమీర భరద్వాజ్ని కూడా తెచ్చి యాక్ట్ చేయించారు. అవును, సింగర్స్ యాక్టింగ్, యాక్టర్స్ సింగింగ్. మా సినిమాలన్నీ ఇలానే ఉంటాయి. ఇలాంటివి ఏదంటే అది కాంబినేషన్స్ ట్రై చేస్తుంటాం. లేదు, నాకు యాక్చువల్గా నేను కాలేజ్లో పాటలు పాడేవాడిని. దాని తర్వాత నేను సింగింగ్ టచ్ పోయింది. ఒక రోజు ఇలా రికార్డింగ్లో కూర్చొని ఎవరు పాడితే బాగుంటుందని 2-3 సింగర్స్ పేర్లు అనుకున్నాము. ఎవరితో స్క్రాచ్ వర్షన్ కూడా మిక్కీ పాడిచ్చాడు అనమాట. పాడిస్తే సెట్ అవ్వట్లేదు, పాటలో ఒక అల్లరి ఉంది, భీమవరం ఆ అల్లరి క్యాచ్ చేయట్లేరు అని అంటే మేము చంద్రబోస్ గారు మేమందరం కూర్చోన్నాం. పాట లిరిక్స్ రాసున్నాయి, నేను పాడుతున్నా జస్ట్ ర్యాండమ్గా పాడుతుంటే అక్కడ పక్కన మిక్కీ బోస్ గారు కూర్చొని, అసలు నవీన్ నువ్వు పాడుతుంటేనే కరెక్ట్గా ఉంది, నువ్వే పాడేసేయచ్చు కదా అంటే, చచ్చే ఏం మాట్లాడుతున్నారండి, నేను పాడితే బాగుండదు అని అంటే, లేదు నువ్వు ఒకసారి పాడు అని చెప్పేసి రికార్డింగ్ రూమ్లోకి తీసుకెళ్ళి పాడిచ్చారు. పాడిచ్చి దాని మీద సెట్ చేయగానే అది సెట్ అయిపోయింది. చాలా న్యాచురల్గా ఉంది. ఎందుకంటే మేము సినిమా చూస్తున్నంతసేపు మీ డైలాగ్ చూస్తున్నాం కదా, మీకు అసెట్ అదే మాటలు, టైమింగ్. సో పాడుతుంది కూడా మీరే అనేసరికి అది ఇంకా ఇదిగా న్యాచురల్గా వెళ్ళి. లేదు అది బాగా వచ్చింది. భీమవరం బాల్మ యాక్చువల్లీ థియేటర్లో రెస్పాన్స్ చాలా బాగుంది. అది యాక్చువల్గా సినిమా రిలీజ్ ముందు కంటే ఇప్పుడు దాని రెస్పాన్స్ ఇంకా చాలా ఎక్కువ ఉంది. రిజల్ట్స్ పడుతున్నాయి. మాకు ముందు నుంచే మాకు అనిపించింది ఏంటంటే ఈ సినిమాలో పాటలన్నీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎక్కుతాయి. ఎందుకంటే అన్ని సిచ్యువేషన్కి సంబంధించిన పాటలు, ఏదో ర్యాండమ్ గా వస్తున్న పాట కాదు. సో బాగా బీచ్ పోదామాకు కూడా మీరు ఇప్పుడు సినిమాలో చూస్తే కనుక ఒక కనెక్షన్ ఉంది. గోవా బీచ్ కదా. సో అందులో ఆ సీన్ నాగవంశీ లేరు కాబట్టి నేను స్పాయిలర్స్ చెప్పను అనుకోండి. బట్ ఆ సీన్ చాలా బాగా పండింది కదా, గోవా అసలు బీచ్. రవి డైలాగ్ తో మీ ఇద్దరిది అది బాగా, ఆ సీన్ బాగా వెళ్ళింది. అది ఎంత బాగా మీరు చూస్తున్నారు. కానీ షూటింగ్ టైంలో ఇంకా చాలా కష్టపడి మేము షూట్ చేసాము. అక్కడ నాకు సీ సిక్నెస్ అండ్ అక్కడ ఎన్ని టేక్స్ we took అంటే వన్ ఆఫ్ ద టఫెస్ట్ టైం. ఎందుకంటే ఇది పీక్ సమ్మర్ టైంలో మేము వెళ్ళాము. వేడి అసలు ఎలా ఉందంటే మేమేమో అక్కడ ఏదో ఇలా హాయిగా రొమాంటిక్ గా ఎక్స్ప్రెషన్స్ పెడుతున్నాం కానీ అక్కడే చచ్చిపోతాం. మాకు అసలు ఇక మొత్తం ఇట్లా ఏంటి, తనేమో వాంతులు, హాజ్మోలోనే సీ సిక్నెస్ ఉందా? అవును, అక్కడ ఫుల్ డే మేము మార్నింగ్ టు ఈవినింగ్ వరకు మేము అక్కడే అదే షూట్ చేసాము. అలా మూవింగ్ మేము కూడా. అంటే మేము ఒక బోట్ లో ఉన్నాం, పక్క బోట్ లోనేమో కెమెరా యూనిట్ వాళ్ళందరూ. వాళ్ళకి టేక్ వచ్చిందో లేదో కూడా మాకు తెలియదు, ఎందుకంటే మాకు వినపడలేదు, మేము పైన ఎక్కడో ఉన్నాం. సో వాళ్ళు అక్కడి నుంచి తీస్తున్నారు, వాళ్ళు చెప్తానే ఉన్నారు, మేము చేస్తానే ఉన్నాం. ఇక దిగాము, వచ్చి దిగి చూసుకొని, ఇమాజిన్ అదంతా చేసి వచ్చి దిగి చూసుకొని నాట్ ఓకే అంటే మళ్ళీ వెళ్ళాలి పైకి. ఇప్పుడు వాంతులు చేసుకుంటున్న చారులతతో మీరు రొమాంటిక్ సీన్. నేను చేసుకుంటున్నా వాంతులు, మా ఇద్దరికి వాంతులు. లక్కీగా ఆవిడ దగ్గర హాజ్మోలోనే ఏదో ఉండింది, అది టక మొత్తం ఐ థింక్ 2 బాటిల్స్ ఫినిష్ చేసాం ఆ రోజు. దానికి మా ఇద్దరం దానికి హాజ్మోలో సీన్ అని పెట్టుకున్నారా? ఓకే, చిన్న బ్రేక్ అండి. బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం.